రమణ గారు, వెంకటరమణ గారు చెప్పండి జవాబు. సో రిటైర్డ్ ఇంజనీర్ల గురించి కామెంట్ చేశారు కాబట్టి నేను చెప్పక తప్పదు. ఈ ప్రాజెక్ట్ ని శ్యాంప్రసాద్ రెడ్డి గారు నా సలహానే ఇది కేసీఆర్ కు అంటే మంచుకున్నప్పుడు అది తెగిపోయిన తర్వాత ఎప్పుడు కూడా టీవీలో రాలేదు, నేను దీనికి సలహా ఇచ్చినా అని చెప్పలేదు. అంటే దుడుకు బసవనోళ్ళని ఎందుకు అనాల్సి వచ్చిందంటే నేను కళ్ళతో చూసిన కాబట్టి. మమ్మల్ని వాళ్ళు ఎప్పుడు కాన్ఫిడెన్స్ గా తీసుకోలేదు. మేము మీటింగ్ లో పోతే కూడా మమ్మల్ని రానియలే. అంటే ఎవరైతే నిజాయితీగా మాట్లాడతారో భీమేశ్వర్ లాంటి వాళ్ళని వాళ్ళు దూరం పెట్టారు. విద్యాసాగరరావు లాంటి వాళ్ళని దగ్గర పెట్టుకున్నాడు ఆయన. వాళ్ళు ఏం చెప్తే అది వినిపించుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కేసీఆర్ గారు తన కోరిక, తన యొక్క చిరకాల కోరిక అని చెప్పేసి నేను గూగుల్ ఎర్త్ లో చూసినా, ఇది చూసినా, అది చూసినా అనుకుంటూ డిజైన్ కూడా హెలికాప్టర్లతో డిజైన్ చేశారు. హెలికాప్టర్లతో ఎవరు డిజైన్ చేయడండి, సర్వే చేయడండి. డంపీ లెవెల్ మా సర్వీస్ లో మొత్తము డంపీ లెవెల్, ఆటో లెవెల్ వీటితోనే మనం సర్వే చేస్తాము. ఇవాళ కెపాసిటీ 16 టీఎంసీలు ఉంది అంటే దాని అర్థం ఉంది అని కాదు. అక్కడ అది కూడా దాంట్లో అక్యురసీ లేదు. ఊరికే ఏరోప్లేన్లతోని లీడార్ సర్వేలు చేసి ఈ హుటా హుటిన ఇప్పుడు ఎన్నెన్నో ఎట్లయితే యుద్ధ ప్రాతిపదిక ఉందో అప్పుడు ఎన్నో లేదు, ఏం లేదు. మరి అప్పుడు యుద్ధ ప్రాతిపదికన మిలిటరీతో పర్మిషన్ తీసుకొని ఆ లీడార్ సర్వేలు చేయించి ఫటాఫట్ ఏంటంటే ఈ యొక్క ప్రాజెక్ట్ ని ఎస్టిమేట్ ని పెంచి బూస్టప్, ఇవన్నీ పాత విషయాలే, ఇవన్నీ బూస్టప్ చేసి దీని వలన ఒక్క టీఎంసీ అన్న లిఫ్ట్ చేసి ఉంటే, ఒక టీఎంసీ అన్న ఆ లిఫ్ట్ చేసి ఆయకట్టుకు నింపడానికి ఇచ్చారేమో. మల్లన్న సాగర్ నింపారు, ఎల్లంపిల్లో నింపారు. ఇవన్నీ ఒక్క ఎకరానికన్నా రిజిస్టర్డ్ ఆయకట్టు దారును ఒక్కళ్ళన్నా చూపించండి. శ్రీనివాస గారు అడుగుతున్నా, మీరు రిజిస్టర్డ్ ఆయకట్టా మీరు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కంట్రోల్లో? మీరు రిజిస్టర్ అయితే మీరు చెప్పండి. సుల్తాన్పూర్ అంటే పెద్దపల్లి ఎస్ఆర్ఎస్పీ, అది దాని పెద్దపల్లి. నేను పెద్దపల్లి వాడినే, నాకు తెలియదు. మా ధూళికట్ట మాది. అక్కడ ఎక్కడ కాళేశ్వరం నీళ్ళు ఎక్కడ కూడా రాలేదు. అంటే యాక్చువల్ గా ధూళికట్ట నేను జగిత్యాల చదువుకున్నాను. కానీ ఈ విషయం ఏంటంటే మనకు భ్రమలో కలిగించారండి. ఏ నీళ్లు పడ్డా చివరికి వాన నీళ్లు పడ్డా ఇది కేసీఆర్ నీళ్లే అనే భ్రమలో మొత్తం ప్రజలను అందరినీ కూడా భ్రమలో పెట్టారు. ఇప్పుడు ఇంతకు ముందు ఒక కాలర్ ఏమన్నాడు, మాకు మల్లన్న సాగర్ నీళ్లు మాకు గ్రౌండ్ వాటర్ పెరిగింది, దాని వలన కుడెల్లి వాగు పారిందట. అంటే కుడెల్లి వాగు ఏ నీళ్లతోని పారింది? వర్షపు నీళ్లతోని పారలే. ఈ మల్లన్న సాగర్ నీళ్లు చాలా కాస్ట్లీ వాటర్ అండి. అది ఒక టీఎంసీకి 30 కోట్లు 35 కోట్లు ఓన్లీ కరెంటు బిల్లే. అది చేస్తే మల్లన్న సాగర్లు పడతాయి. మరి ఆ నీళ్లను మేము ఓన్లీ వాగును నింపుకోవడానికి ప్లాన్ చేసుకున్నామంటే అంటే మేము బిల్లు కడతలేం కాబట్టి అది మాకు ఫ్రీగానే వస్తుంది అని అనుకుంటే తప్పు కదా. అది ఎవరో బిల్లు కట్టాల్సిందే కదా, అది గవర్నమెంట్ అన్నా. అంటే ఈ కరువు పరిస్థితులలో తప్పు. కరువు పరిస్థితి కరెక్టేనండి, కరువు పరిస్థితి వస్తది అన్నారు. కరువు పరిస్థితి ఇంకా ఏం రాలేదు మనకి. కరువు అంటే నీళ్ళ కరువు వస్తుందని, మనకు పంట దొరకక తిండి దొరకక కాదు, నీళ్ల కరువు వస్తుంది. కాబట్టి మనము ఆరుతడి పంటలు వేసుకోవాలి. ఇది సైంటిస్టులు చెప్పినా ఎవరు చెప్పినా ఒక కామన్ మ్యాన్ అర్థం చేసుకోవాలి. దీన్ని అర్థం చేసుకోకుండా అది రాజకీయ మనము రంగు పులిపితే. ఇంకొకటి కాళేశ్వరం ప్రాజెక్టు కూడా డ్రై ఎకరాలకే డ్రై పంటకే డిజైన్ చేశారు. డ్రై పంట కూడా కాదు, ఇంకా మైక్రో ఇరిగేషన్ 15,000 ఎకర్స్ ఒక టీఎంసీ, 20,000 ఎకర్స్ స్ప్రింక్లర్స్, మైక్రో ఇరిగేషన్, ఆల్ లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్ని కూడా మైక్రో ఇరిగేషన్ కు స్ప్రింక్లర్ కు డిజైన్ చేసినవే. నేను వరి పంట వేసుకుంటా అంటే నువ్వు వరి పంట స్ప్రింక్లర్ విధానంలో వరి పంట వేసుకో, అప్పుడు టీఎంసీ నీకు కలిసి వస్తుంది, అప్పుడు నీళ్లు కూడా తక్కువ పడతాయి. కాబట్టి అవన్నీ పాటించకుండా రైతులు అసలు రిజిస్టర్డ్ రైతు ఒక్క రిజిస్టర్డ్ రైతును చూపించండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మేము నీళ్లు తీసుకున్నాము, మా ఫలానా కెనాల్ ద్వారా ఫలానా ఫీల్డ్ ఛానల్ ద్వారా మాకు నీళ్లు వచ్చినాయి అన్నోళ్ళు ఎవరు లేరు. మా బావులు నిండినాయి, మా బావులకు భూగర్భ జలాలు వచ్చినాయి, మా చెరువులు నిండినాయి అనేటోళ్ళ తప్ప కాళేశ్వరం ఇంత పెద్ద 1,00,000 కోట్ల ప్రాజెక్టులు మనం ప్లాన్ చేసినాక కూడా ఒక్క ఎకరానికి కూడా మనం నీళ్లు అందించినప్పుడు, రిజిస్టర్డ్ ఆయకట్టు లేనప్పుడు వీళ్ళందరూ మనం ఎక్కడెక్కడ సరిపోదా అంటే నేను ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 వరద కాలువ ఎప్పుడు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 ఎప్పుడు వాటర్ రాలే. డాక్టర్ గారి కాన్స్టిట్యున్సీ మహబూబాద్ డోర్నకల్ కూడా ఎస్ఆర్ఎస్పీ వాటర్ రాలే. స్టెబిలైజ్ అయినా సరిపోద్ది కదా, డైరెక్ట్ గా వాటర్ రాకపోయినా. వాటర్ ఎందుకు రాలేదండి? స్టెబిలైజేషన్ ఎప్పుడు అవసరము? నువ్వు నీళ్లు ఇస్తామన్నా నీకు నిశ్చయం అంటే ఒక నిశ్చయం ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఎల్ఎండి వరకే నీళ్లు వదిలితే కూడా ఆ ఎల్ఎండి వరకే మన కెనాల్స్ అన్ని కూడా ఆ కెనాల్ డిశ్చార్జ్ ఏవైతున్నాయో అవన్నీ సిల్టప్ అయిపోయి దాని డిశ్చార్జ్ ఒకటి సిల్టప్ అయిపోయిన తర్వాత మనం చేసుకుంటూ ఉండాలి. రైతులు కూడా ఈ అప్ టు ఎల్ఎండి రీచ్ వరకు రైతులు ఎక్కువ వాటర్ ను డ్రా చేసినాక కిందికి ఎట్లా పోతాయండి? స్టేజ్ 2 వరకు పోవాలంటే మనకు ఓఎండ్ఎం కూడా సరిగ్గా జరగాలి.
పోయినప్పుడు సరిగా జరగాలి. ఇవాళ గేటు ఎత్తడానికి నీరెడ్డి లేడండి డిపార్ట్మెంట్ లో, నీరెడ్డి లేడు. ఏ రైతు ఆ రైతే పోయి గేట్ దిప్పుకుంటున్నాడు. ఒక రైతేమో నీళ్లు నిండగానే బంద్ చేసి నింపుకుంటాడు, నీళ్లు గేటు ఇస్తాడు, మళ్ళీ ఇంకో రైతు పోయి బంద్ చేసి వస్తాడు. అంటే దీనికి అజమాయిషీ అనేది ఒక సిస్టమేటిక్ అజమాయిషీ లేదండి ఎస్ఆర్ఎస్పీ లో కూడా. రైట్ అమ్మా. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు మానకొండూరు నుంచి శ్రీనివాస్ గారు. హలో, నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. భరత్ గారు నమస్కారం అండి. చెప్పండి. ఛానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి.